హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీకే హబ్. ఓకే అండి, ప్రజెంట్ మనం సెన్సెక్స్ని డే టైం ఫ్రేమ్లో చూస్తున్నాం. ప్రీవియస్ డే కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏదైతే మనకు 24th ఏప్రిల్ 2026 క్యాండిల్ కనిపిస్తుందో ఆల్మోస్ట్ ఆ క్యాండిల్కి ఇన్సైడ్లోనే మార్కెట్ ఉండిపోయిందండి. ఎప్పుడైతే ఈ యొక్క క్యాండిల్ యొక్క లో బ్రేక్ అయినప్పుడు మనం ఒక మంచి ఫాల్ అయితే చూస్తాం డౌన్ సైడ్కి, లేదా ఈ క్యాండిల్ యొక్క హై బ్రేక్ అయినప్పుడు అప్ సైడ్కి ఒక మంచి ర్యాలీ చూసే అవకాశాలు ఉంటాయని ఎస్టర్డే కూడా క్లియర్గా మాట్లాడుకున్నాను. సో ఆ విధంగా చూసినట్లయితే ఈరోజు చూడండి, ఏదైతే 24th ఏప్రిల్ యొక్క క్యాండిల్ లో బ్రేక్ అయిందో అక్కడి నుంచి మార్కెట్ షార్ప్గా ఫాల్ అవుతూ మనం ఈ యొక్క క్యాండిల్ వరకు ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఈ క్యాండిల్ మీన్ ఎప్పుడండి 13th ఏప్రిల్ క్యాండిల్. సో ఈ క్యాండిల్ కూడా కంటిన్యూ డౌన్ సైడ్కి ఫాల్ అయితే మనకి ఈ గ్యాప్ అంతా కవర్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏమన్నామండి, కవర్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని డిస్కస్ చేసుకోవడం జరిగింది. బట్ మనం అనుకున్నట్లుగానే 24th యొక్క లో అయితే బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత ఇంచుమించు ఏదైతే 13th ఏప్రిల్ క్యాండిల్ కనిపిస్తుందో దానికి నియర్ బై అయితే రావడం జరిగింది. బట్ దాని యొక్క లోని ఇలా డౌన్ సైడ్కి అయితే బ్రేక్ అవ్వలేదు. ఇప్పటికీ కూడా ఇన్సైడ్లోనే ఉంది. ఓకే అండి, వెరీ గుడ్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే 5 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి చేంజ్ అవుతున్నాం. సో 5 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి ఏదైతే చేంజ్ చేశామో చూడండి, ఆ వాల్యూకి లో బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ మళ్ళీ అగైన్ మనకు కంటిన్యూ ఒక షార్ప్ ఫాల్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ ఫాల్ని మనం ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ ఎంత అండి, 454 పాయింట్స్ కంటిన్యూ డౌన్ సైడ్కి అయితే ఫాల్ అవ్వడం జరిగింది. అలాగే రేపటికి మనకు ఇంపార్టెంట్ లెవెల్ ఏదవుతుందంటే 75,000 ఇక్కడ కనిపిస్తుంది చూడండి, 75,874. ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి, బాగా గమనించండి, మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ వాల్యూకి ఎబోవ్ సస్టైన్ అయినట్లయితే ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి మనము అప్ సైడ్కి చూసే అవకాశం ఉంటుంది. అలా చూస్తున్నప్పుడు ఫస్ట్ టార్గెట్ ఎక్కడి దాకా వెళ్ళొచ్చండి, అప్ సైడ్ 76,164. ఆ వాల్యూని కంటిన్యూ బ్రేక్ అయ్యి అప్ సైడ్కి వెళ్తుంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ అండ్ నెక్స్ట్ టార్గెట్ ఏమవుతుంది, ఈ యొక్క ఏదైతే మనకు కనిపిస్తుందో 76,387 అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే అండి, నెక్స్ట్ ఒకవేళ మార్కెట్ ఈ యొక్క లైన్ని బిలో సస్టైన్ అయితే, డౌన్ సైడ్కి బ్రేక్ అయితే ఏమవుతుంది, బ్రేక్ డౌన్ అయినట్లయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ ఎక్కడ ఉందని మనం ఒకసారి గమనిద్దాం. మీకు క్లియర్గా అర్థం అవడానికి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్తున్నామండి. రైట్, 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఒకసారి మీరు మార్కెట్ని ఖచ్చితంగా ప్రిడిక్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఈ యొక్క వాల్యూ ఏదైతే కనిపిస్తుందో దీని తర్వాత మార్కెట్కి ఎటువంటి సపోర్టు లేకుండా ఈ గ్యాప్ అయితే చాలా హెవీగా ఉందండి. ఈ గ్యాప్ అనేది ఒకవేళ ఈ గ్యాప్ని ఫిల్ చేసినట్లయితే ఆల్మోస్ట్ ఎంత అండి, 1190 రూపీస్ అనేది ఈ యొక్క గ్యాప్ అయితే ఉంది. సో మార్కెట్ కంటిన్యూ డౌన్ సైడ్కి ఫాల్ అవుతుందా, కొన్ని సందర్భాల్లో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, లేదా ప్యాటర్న్ కంటిన్యూ డౌన్ సైడ్కి వస్తుందా లేదని దీన్ని బేస్ చేసుకుని అర్థం చేసుకుంటాం. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ బేస్ చేసుకొని మనం అర్థం చేసుకోవడం జరుగుతుంది. సో దానివల్ల క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కానీ, చార్ట్ ప్యాటర్న్ కానీ, హారిజంటల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కానీ, ట్రెండ్స్ కానీ మీకు ఖచ్చితంగా అర్థమైండాలి. అప్ ట్రెండ్లో ఉందా మార్కెట్, డౌన్ ట్రెండ్లో ఉందా, సైడ్ వేస్లో ఉందని. ఓకే అండి, ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే రేపటికి ఇంపార్టెంట్ లెవెల్ ఏమవుతుందో మీకు అర్థమైంది అనుకుంటా ఆల్మోస్ట్. ఓకే, సో దాని తర్వాత ఒకవేళ మనము హారిజెంటల్‌గా ఇంకొక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ చూసుకున్నట్లయితే ఈ యొక్క డే హై అవుతుంది. రేపటికి ఈ 3 అబోవ్ చూసుకున్నట్లయితే టార్గెట్స్ అండ్ రెసిస్టెన్స్‌గా వర్క్ అవుతాయి. ఒకవేళ 75,874 75,874కి బిలో బ్రేక్ అయ్యి సస్టైన్ అయితే ఒక షార్ప్ ఫాల్ చూసే అవకాశం ఉంది. బట్ ఇలాంటి చోటే ట్రాప్ కూడా జరిగే అవకాశం ఉంది. ఎలా ట్రాప్ జరుగుతుందండి, ఒక్కసారిగా మార్కెట్ ఇలా కిందికి అనిపించినట్లు వెంటనే సమ్‌టైమ్స్ ఇలా వి షేప్ రికవరీ అయ్యి మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ట్రాప్ అవ్వకండి. ఈ యొక్క లైన్ జోన్‌లో ఎప్పుడూ కూడా ట్రాప్ అవ్వకుండా కన్ఫర్మేషన్ అయిన తర్వాతనే మీ బుల్ పొజిషనా, బేరిష్ పొజిషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. చాలామంది డైరెక్ట్‌గా మొబైల్‌లో ట్రేడ్ చేస్తుంటారు. ఓకేనండి, పర్వాలేదు. కానీ ఎప్పుడైతే మీరు ఒక ఇండెక్స్‌లో కానీ, ఒక స్టాక్‌లో కానీ ట్రేడ్ చేస్తున్నప్పుడు, ఒకవేళ ఇండెక్స్‌లో ట్రేడ్ చేస్తుంటే సెన్సెక్స్‌తో పాటి ఏముండాలండి, సెన్సెక్స్ యొక్క కాల్ ఆప్షన్, సెన్సెక్స్ యొక్క పుట్ ఆప్షన్ మీకు క్లారిటీగా కనిపిస్తూ ఉండాల స్క్రీన్ మీద. సో స్క్రీన్ సెటప్ అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుందండి. సో అది స్క్రీన్ సెటప్ ఎలా, ఇంట్రాడే సెటప్ ఎలా అనేసి మనం పాస్ట్ వీడియోస్‌లో అయితే ఖచ్చితంగా ఎక్స్‌ప్లెయిన్ చేశాము. ఒకసారి వాటిని గమనించండి. లేదు, ఆ ఇంట్రాడే సెటప్ ఏమేం కావాలి, దానికి బిఫోర్ ఏ ఏ మ్యాటర్ మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుందనే విషయం చెప్పమంటే ఒకసారి మంచి వీడియో మీకు అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది నెక్స్ట్ వచ్చే సాటర్డే, సండే టైంలో.
ఓకే ఫ్రెండ్స్. ఒకవేళ ఇప్పుడు హారిజంటల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూసాం. ట్రెండ్ బేస్ మీద చూసినట్లయితే ఇక్కడ చూడండి. ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఫార్మ్ అయింది. ఈ ట్రెండ్ లైను డౌన్ సైడ్‌కి బ్రేక్ అయిన తర్వాత కూడా ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చిందా అంటే ఖచ్చితంగా ఇచ్చిందండి. 475 పాయింట్స్ ఇలా కూడా ఇచ్చింది. లేదు ప్యాటర్న్ బేస్ మీద మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి. ఈ ప్యాటర్న్‌లో ఉన్నంత వరకు కూడా మార్కెట్ ఏమవుతుంది డౌన్ సైడ్‌కి ఎక్కువగా ఛాన్సెస్ ఉంది. ఎప్పుడైతే ఈ ప్యాటర్న్‌ని ఇలా అబోవ్ బ్రేక్‌ఔట్ అయ్యి సస్టైన్ అయితుందో అప్పుడే డౌన్ ట్రెండ్ నుంచి రివర్స్ అవుతూ అప్ ట్రెండ్‌లోకి చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, ప్యాటర్న్స్ అనేది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంటు. ప్యాటర్న్ గూడా మీకు తెలియాలి. హారిజంటల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తెలియాలి. మార్కెట్ అప్ ట్రెండ్‌లో వెళ్తుందా? డౌన్ ట్రెండ్‌లో వెళ్తుందా? సైడ్ వేస్‌లో వెళ్తుందా? అనే విషయాన్ని కూడా మీరు ఫైండ్ ఔట్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. మనం చేస్తున్న వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరింత మందికి షేర్ చేయండి. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేసినట్లయితే దానికి రిప్లై అనేది ఖచ్చితంగా ఇస్తానండి. ఏదైనా సబ్జెక్ట్ మీద ఉన్నట్లయితే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.